విజయవాడ యనమల కుదురులోండి మనకు ఒక మంచి 2 BHK ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది. బ్యాంక్ ఆప్షన్లో చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుందండి, మిస్ చేసుకోవద్దు. ప్రాపర్టీ అండ్ లొకేషన్ చూసుకుంటే మనకి యనమల కుదురులో అయితే వస్తుందన్నమాట. మనకి మెయిన్ రోడ్కి జస్ట్ ఒక 50 మీటర్స్ ఓపే ఉంటుందండి. సో మనకి ఫ్లాట్ వచ్చేసి అక్కడ మార్కెట్ వాల్యూ చూసుకుంటే 35 lakhs అబోవ్ అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం 19 లక్షలకి అయితే స్టార్ట్ అవుతుందండి ఫ్లాట్. 19 lakhs అండి. సో ఎస్ఎఫ్టీ చూసుకుంటే మనకి 800 ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి. దీనికి అండివేష్ వచ్చేసి మనకి 31 స్క్వేర్ యార్డ్స్ అయితే ఇస్తున్నారు. ఫ్లాట్ వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. మీరు అపార్ట్మెంట్ చూడొచ్చు. సో చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది, మిస్ చేసుకోవద్దు. సో మాకు మార్కెట్ వాల్యూ 35 లక్షలు అబోవ్ అయితే ఉంటుంది. మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి. ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి జనవరి 26వ తారీఖు అండి. మనకి 27వ తారీఖున అయితే ఆప్షన్ జరుగుతుంది. జనవరి 26వ తారీఖు లాస్ట్ డేట్ అనమాట. సో ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్లో పొందాలి అనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్, ఇన్స్టా ఐడీస్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో అండి మనకి సుబ్బరాజు నగర్లో 2 మంచి 2 BHK ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. బ్యాంక్ ఆప్షన్లో చాలా చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తున్నాయి, మిస్ చేసుకోవద్దండి. ప్రాపర్టీ వచ్చేసి మనకి సుబ్బరాజు నగర్లో అయితే వస్తుందండి. టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే మనకి 876 ఎస్ఎఫ్టీ అని 2 ఫ్లాట్స్ కూడా, అలాగే మనకి కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట రెండింటికి. దీనికి అండివేష్ చూసుకుంటే కనుక 36 గజాలు అయితే ఇస్తారండి యూడిఎస్. సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో అండి. అంటే ఈ నెల అంటే మనకి జనవరి 28వ తారీఖు లాస్ట్ డేట్ అనమాట. మనకి 29వ తారీఖున అయితే ఆప్షన్ జరుగుతుందండి. జనవరి 28 లాస్ట్ డేటు గుర్తుంచుకోవాలి. సో ఇంకా ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే అండి 15,70,000 అండి స్టార్టింగ్ ప్రైస్. ఒక్కో ఫ్లాట్ వచ్చేసి మనకి 15,70,000 అండి స్టార్టింగ్ ప్రైస్. ఇది మనం ఆప్షన్కి వెళ్తే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, గమనించాలండి. ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదు. సో ఇది చాలా మంచి ప్రాపర్టీ అండి, చాలా తక్కువ బడ్జెట్ అయితే వస్తుంది, అస్సలు మిస్ చేసుకోవద్దు. సో మీలో ఎవరికైనా ప్రాపర్టీ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి. మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందాలి అనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్, ఇన్స్టా ఐడీస్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విజయవాడ పాయకాపురంలో అండి మనకి రాజీవ్ నగర్లో 2 2 BHK ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి బ్యాంక్ ఆప్షన్లో. రెండు కూడా మనకి చాలా మంచి బడ్జెట్లు అయితే వస్తుందని మిస్ చేసుకోవద్దు. మీరు అపార్ట్మెంట్ చూడొచ్చండి. ఇందులో మనకి 2 ఫ్లాట్స్ అయితే సేల్కి అయితే వచ్చినాయి అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో ఒకటి, అలాగే సెకండ్ ఫ్లోర్లో అయితే ఒకటి వస్తుందండి ఫ్లాట్ చూడొచ్చు. సో మనకి టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే 980 ఎస్ఎఫ్టీ అండి 2 ఫ్లాట్స్ కూడా. అండివైడ్ షేడ్ చూసుకుంటే కనుక 38 గజాలు అయితే ఇస్తారండి, 38 స్క్వేర్ యార్డ్స్. సో ఇంకా ఈ ప్రైస్ విషయానికి వస్తే అండి ఫస్ట్ ఫ్లోర్లో ఫ్లాట్ వచ్చేసి మనకి 23 లక్షలు అండి. అలాగే సెకండ్ ఫ్లోర్లో ఫ్లాట్ వచ్చేసి మనకి 18,30,000 అండి స్టార్టింగ్ ప్రైజ్లు. ఇవన్నీ కూడా మనం ఆప్షన్కి వెళ్తే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుందని గమనించాలి. స్టార్టింగ్ ప్రైజ్లు మాత్రమే ఇవి. సో ఇంకా ఈ ప్రాపర్టీస్ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి జనవరి 27వ తారీఖు అండి. మనకి 28వ తారీఖున అయితే ఆప్షన్ జరుగుతుంది. జనవరి 27వ తారీఖు లాస్ట్ డేట్ అనమాట. చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అయితే వస్తుందండి, అపార్ట్మెంట్ చూసుకోవచ్చు. సో మీలో ఎవరికైనా ప్రాపర్టీస్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి. మీకు ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము. ఇంకా అలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందాలి అనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్, ఇన్స్టా ఐడీస్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విజయవాడలో అండి మనకి ఎన్టీఆర్ కాలనీలో అంటే మనకి సెయింట్ జోన్ స్కూల్ బ్యాక్ సైడ్లో ఒక 2 BHK ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో. చాలా అంటే చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది, మిస్ చేసుకోవద్దు. చాలా ప్రైమ్ ఏరియా అండి. మనకి కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అయితే వస్తుందన్నమాట. నియర్ బై చూసుకుంటే మనకి మహానాడు రోడ్ అయితే ఉంటుందన్నమాట. సో 2 BHK ఫ్లాట్ అండి, మీరు అపార్ట్మెంట్ చూడొచ్చు. ఇలా మనకి ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ఫ్లాట్ వచ్చేసి టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే మనకి 1390 ఎస్ఎఫ్టీ అండి. దీనికి అండివైడ్ షేర్ చూసుకుంటే 36 గజాలు అయితే ఇస్తున్నారు అండివైడ్ షేర్. సో మనకి నేషనల్ హైవేకు చాలా దగ్గరగా ఉంటుంది. సెయింట్ జాన్ స్కూల్కి బ్యాక్ సైడ్ వస్తుంది అన్నమాట ఫ్లాట్ అయితే. సో ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే అండి 53 లక్షలు అండి స్టార్టింగ్ ప్రైస్. మనకి ఆప్షన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట, 53 లక్షల నుంచి. సో ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే బ్యాంక్ ఆప్షన్లో జనవరి 27వ తారీఖు అండి. మనకి 28వ తారీఖున అయితే ఆప్షన్ జరుగుతుంది. జనవరి 27 అండి లాస్ట్ డేటు. సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి. మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము. ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందాలి అనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్, ఇన్స్టా ఐడీస్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
విజయవాడ గొల్లపూడిలో అండి మనకి మార్కెట్ వాల్యూ కన్నా కూడా చాలా తక్కువ ధరకైతే ఒక 2 బిహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి. బ్యాంక్ ఆప్షన్లో చాలా మంచి ప్రాపర్టీ, అసలు మిస్ చేసుకోవద్దు. మనకి ఇది గొల్లపూడిలోని పంచాయతీ ఆఫీస్ రోడ్లో అయితే ఉంటుందన్నమాట. 2 బిహెచ్కే ఫ్లాట్ మీరు అపార్ట్మెంట్ చూడొచ్చండి. ఇలా మనకి ఫ్లాట్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో అయితే ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది. టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే కనుక 1146 ఎస్ఎఫ్టీ అండి. దీనికి అన్డివైష్ వచ్చేసి 27 గజాలు అయితే ఇస్తున్నారు. సో అక్కడ మార్కెట్ వాల్యూ చూసుకుంటే మనకి 40 నుంచి 45 lakhs అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో అండి కేవలం 28,50,000 అయితే స్టార్ట్ అవుతుందన్నమాట ఫ్లాట్. ఇది మనకి స్టార్టింగ్ ప్రైస్ అండి. మనకి ఆప్షన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది 28,50,000 అండి. సో మనకి నేషనల్ హైవేకి చాలా దగ్గరగా అయితే ఉంటుందన్నమాట. జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సో మీలో ఎవరికైనా ప్రాపర్టీ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి. ఇక ఈ ప్రాపర్టీకి లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి జనవరి 21 అండి. మనకి 22వ తారీఖున అయితే ఆప్షన్ జరుగుతుంది. జనవరి 21 లాస్ట్ డేట్ అనమాట. సో ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలి అనుకుంటే మా డ్రీమ్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫేస్బుక్, ఇన్స్టా ఐడీస్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.